ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పే ఉత్కంఠ నెలకొంది. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలన్న బీఆర్ఎస్ పిటిషన్పై న్యాయస్థానం సంచలన తీర్పు వెలువరించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణ శాసనసభ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని బీఆర్ఎస్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై జస్టిస్ గవై, జస్టిస్ అగస్టిన్ బెంచ్ ఎదుట వాదనలు జరిగాయి. తీర్పును ఇవాళ వెలువరిస్తామని గతంలో రిజర్వ్లో పెట్టింది సుప్రీంకోర్టు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీ మారిన వారిలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి, చెవేంల ఎమ్మెల్యే కాలే యాదయ్య, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్లు ఉన్నారు. దీంతో అందరిలో సుప్రీం తీర్పుపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ కారు గుర్తుపై గెలిచి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేల భవితవ్యం ఎటకెలకు తెలనుంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలపై దాఖలైన అనర్హత పిటిషన్పై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ ముగిసింది. ఇప్పటికే పలుమార్లు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టిన జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఎమ్మెల్యేల అనర్హతపై రేపు తుది తీర్పును వెలువరించబోతుంది. కాగా తెలంగాణ స్పీకర్ కార్యదర్శి తరపున న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి వాదనలు వినిపించారు. కౌశిక్ రెడ్డి తరపున అర్యామా సుందరం వాదించారు. ఇక అనంతరం ఇరుపక్షాల వాదనలు ముగించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం మరికొన్ని గంటల్లో తెలనుంది. సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. దీంతో సర్వోన్నత న్యాయస్థానం తీర్పై ఉత్కంఠ నెలకొన్న పరిస్థితి. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేల భవితవ్యం సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సైదులు ఫోన్ లైన్లో అందిస్తారు. సైదులు. చక్రి, పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఈ రోజు సుప్రీంకోర్టులో తుది తీర్పు రాబోతుంది. ఇప్పటికే యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించినటువంటి కేసు విచారణ అనేక సార్లు సుప్రీంకోర్టు విచారించింది. అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా సుప్రీంకోర్టు చేసింది. అంటే స్పీకర్ నిర్ణయం ఏదైతే ఉంటుందో అది కాలయాపన చేయడం తగదు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఈ రోజు పార్టీ ఫిరాయింపులకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఇవ్వబోతుంది అనేది కూడా సర్వత్రా కొంత ఆసక్తి నెలకొంది. తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత అంశం సంబంధించి ముఖ్యంగా ఈ రోజు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ రోజు తీర్పు వెలువరించనుంది. బీఆర్ఎస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది పార్టీ ఫిరాయించడంతో దాఖలైన పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద గౌడ్ సుప్రీంకోర్టులో జనవరి 15న స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. అదే రోజు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాసరెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్ పార్టీ ఫిరాయించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్, జగదీష్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, చింతా ప్రభాకర్, కల్వకుంట్ల సంజయ్ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తర్వాత వాదనలు జరుగుతుండగానే మార్చి 18న బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ ను ప్రతివాదిగా చేర్చారు. ఆ పిటిషన్లన్నింటినీ కలిపి విచారించినటువంటి జస్టిస్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఏప్రిల్ 3వ తారీఖున తీర్పును రిజర్వ్ చేసింది. జస్టిస్ గవాయ్ ప్రస్తుతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. అయితే ఈ రోజు ఆయనతో పాటు జస్టిస్ వినోద్ చంద్రన్ తో తీర్పుని పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన తుది తీర్పు ఈ రోజు వెలువరించనున్నారు. గతంలో ఈ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. సుప్రీంకోర్టు విచారణలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల అనర్హత అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి
సంయమనం పాటించలేరా అని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. ఉప ఎన్నికలు రావని అసెంబ్లీ వేదికగా సీఎం ఎలా చెప్తారని చెప్పేసి కూడా జస్టిస్ గవాయ్ ప్రశ్నించారు. అలాగే అసెంబ్లీ స్పీకర్ కాలయాపన పైన అసహనం వ్యక్తం చేశారు. 4 ఏళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ ఊరుకోవాలని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు. దీంతో ఈ రోజు తీర్పు ఎలా రాబోతుందని చెప్పేసి కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా వాళ్ళలో కూడా వారి భవితవ్యం సంబంధించి కూడా కొంత ఉత్కంఠ నెలకొందని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే అనేక సార్లు సుప్రీంకోర్టులో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కేసు విచారణ నడిచింది కాబట్టి మొత్తం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్, అదేవిధంగా భద్రాచలం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తెల్లం వెంకట్రావు, అదేవిధంగా స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, అదేవిధంగా బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ, పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి, అదేవిధంగా సంజయ్ కుమార్, అదేవిధంగా గద్వాల్ ఎమ్మెల్యే పండ్ల కృష్ణమోహన్ రెడ్డి. సో వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు. వీళ్ళందరూ కూడా అధికార కాంగ్రెస్ గూటికి వెళ్ళారు కాబట్టి ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ఫస్ట్ స్పీకర్ ని కలిసి వారిపైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ స్పీకర్ కి వినతి పత్రం ఇచ్చింది. అక్కడ ఎటువంటి చర్యలు లేకపోవడంతో సుప్రీంకోర్టుని ఆశ్రయించింది. కాబట్టి సుప్రీంకోర్టులో అనేక సార్లు వాదనలు జరిగాయి. సో ఆ సమయంలో సుప్రీంకోర్టుకు చాలా కీలక వ్యాఖ్యలు కూడా చేసింది. అంటే ముఖ్యంగా స్పీకర్ కాలయాపన ఏదైతే ఉంటుందో అది ఎన్ని రోజుల వరకు ఉంటుంది, పదవి కాలం ముగిసేంత వరకు కూడా కాలయాపన చేయడం తగునా అని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాబట్టి ఆ సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ గవాయ్ ఈ కేసు విచారించారు. కాబట్టి ఇప్పుడు ఆయనే సుప్రీంకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారు. ఈ రోజు ఆయనే తీర్పు ఇవ్వబోతున్నారు. కాబట్టి తీర్పు ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా కొంత ఆసక్తి. ఒకవేళ తీర్పు కాక వారిపైన అనర్హత పిటిషన్ కాక పడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూనే వస్తుంది 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి, అందరూ కూడా సన్నద్ధం కావాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు చాలా కీలకమైన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది సన్నద్ధం కావాలని చెప్పేసి. సో దానిలో భాగంగా ఇప్పటికే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అనివార్యం కాబట్టి సో వీటితో పాటుగా ఒకవేళ ఈ రోజు వచ్చే తీర్పు ఏ విధంగా ఉంటే ఒకవేళ వారిపైన అనర్హత వేటు పడితే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 11 నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఉప ఎన్నికలు రాబోతాయి అన్నమాట. చూడాలి మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో ఈ యొక్క పార్టీ ఫిరాయింపులకు సంబంధించి తీర్పు ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా రాబోతుంది అనేది కూడా సర్వత్రా దేశవ్యాప్తంగా కూడా కొంత ఆసక్తి నెలకొందని చెప్పవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ సైదులు.